మనం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసినం. రాజకీయ నాయకులు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. అందరూ ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాలు చేస్తే ఎలా చేస్తాం అను నేను ప్రజలకు మంచి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ఎన్నో చెప్తారు. కాని మనం చేసినవన్నీ చేయలేము, మరచిపోతాం. మన యేసయ్య కూడా చేశారు. కాని మన యేసయ్య చేసిన ప్రమాణాలను చేసి చూపించేవాడు. ఆయన ఎలా చేశాడో తెలుసా? యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను. 1 ప్రకటన గ్రంథము 2:23 యేసు అను నేను మనస్సులను, హృదయములను పరిశోధించువాడనని తెలిసికొందురు. మనుషులు మన మనస్సును ఎరగకపోయిన మన యేసయ్య అన్నీ ఎరిగినవాడు. నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? నిన్ను అవమానిస్తున్నారా? బాధపడకు, యేసయ్యను నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. మనుషులు ఎరగకపోయిన మన యేసు ఉన్నాడు అనే నిరీక్షణతో ఉండు. ఆయన నాతో ఉన్నాడాని సంతోషించు. అంతేకాని వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు అని కూర్చుంటే ఏమీ రాదు. అందుకే ఆయన ప్రమాణం చేశాడు. 2 యెహెజ్కేలు 14:4 యెహోవాను నేను అతనికి ఉత్తరమిచ్చెదను. మీరు అనుకుంటారు, నేను ఎంత ప్రార్థన చేసిన దేవుడు జవాబు ఇవ్వడు అని. నీకు ఇవ్వడు, ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాడు. ఒక ఉదాహరణ చెప్పనా? మోషే, మిర్యాము, అహరోను ఉన్నారు. మిర్యాము, అహరోను వీళ్ళ ఇద్దరు ఏమన్నారు? మోషేను. సంఖ్యాకాండము 12:1-2. 1 అప్పుడు మిర్యాము మరియు అహరోను మోషేకు వ్యతిరేకముగా మాట్లాడిరి. ఎందుకంటే అతడు కూషు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు. 2 వారు అనిరి, యెహోవా మోషే ద్వారానే మాట్లాడా? మా ద్వారాను యెహోవా మాట్లాడలేదు గదా అని వారు అన్నప్పుడు యెహోవా వినియున్నాడు. కాని ఇక్కడ దేవుడు ఎవరికీ జవాబు ఇచ్చాడు. సంఖ్యాకాండము 12:5 యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. ఇక్కడ మోషేకి చెప్పాడా? లేదు. అలాగే మనతో చెప్పాడు. మన పక్షమున మన విరోధితో మాట్లాడుతాడు. 3 యెషయా 27:3 యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. అంటే సేద్యపరుస్తాడు, నీరు కట్టి దున్ని ఎరువు వేసి మంచి ఫలాలు రావాలని చేస్తాడు. మనలను కొన్నాడు తన రక్తంతో. మన ఆత్మీయ జీవితంలో ఆయనే సేద్యపరుస్తాడు. నువ్వు కేవలం ఆయనను సేవించు, ధ్యానించు, ప్రార్థించు, ఆయన మీద ఆధారపడు, అంతే.